ఈ విషయాలు బయటికి రాకుండా కప్పిపుచ్చడం అంటే మామూలు విషయం కాదు. నేను ఒక బ్లాక్ కామెడీ గురించి మాట్లాడుతున్నాను. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సింది బసిల్ జోసెఫ్ ఈసారి మంచి నవ్వు తెప్పించేలాగా బ్లాక్ కామెడీ మూవీ ప్లాన్ చేసి మన ముందుకు తీసుకొచ్చేసారు. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అదే మరణ మాస్. ఒక చిన్న పాయింట్ని ఆధారంగా చేసుకుని ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరకెక్కించగల పేరున్నది ఎవరికి? మలయాళ దర్శకులకి. సో బ్లాక్ కామెడీ అనేటువంటి ఒక జాన్రాలో మరణ మాస్ మన ముందుకు వచ్చింది. సో ప్రజెంట్ అయితే కనుక ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందన్నమాట. మరి వివరాల్లోకి వెళ్ళిపోతే, క్రైమ్ అంశాలతో మంచి ముడిపడి ఉన్నటువంటి వినోదాత్మకమైన సినిమా. ప్రయాణికుడు మరణించాడు అనేటువంటి విషయం బయటికి రాకుండా 5 వ్యక్తులు చేసినటువంటి నవ్వుల సాహసం అని చెప్పాలి. నెంబర్ 2, సీరియల్ కిల్లర్ నుంచి పోలీస్ ఆఫీసర్ వరకు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుని నవ్వించాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారా అనిపిస్తుంది. సీరియల్ కిల్లర్, డిఎస్పీల పరిచయం అండ్ లూక్ జెస్సీల ప్రేమ, తండ్రి పోగొట్టుకున్నటువంటి బస్ కండక్టర్ దుఃఖం అండ్ బస్ డ్రైవర్ పెళ్లి ప్రస్తావన, ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని క్యారెక్టర్ని బస్సులో వృద్ధుడి మరణానికి లింక్ చేయటం అనేది ఒక మంచి థ్రిల్ పంచేటువంటిది అనమాట. సో ఫైనలీ చెప్పాలంటే కనుక ఇది మ్యాథ్స్ కాదు, ఫుల్ కామెడీ సినిమా అనమాట. ఖచ్చితంగా 2 గంటల పైన నవ్వేసుకోవచ్చు ఫ్యామిలీతో సినిమాని చూస్తూ మరణం మాస్ని.